నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. 26 కోట్లతో తెనాలిలో 50 పడకల నూతన ఆయుష్ హాస్పిటల్. మంత్రి నాదెండ్ల మనోహర్. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ వైద్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రానికి 5 ఆయుష్ హాస్పిటల్స్. సైక్లోన్ హ్యారీ ఇటలీలోని దక్షిణ భాగాలను అతలాకుతలం. సిసిలీ, సార్డినియా, కలబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్. కాకినాడ సింహాద్రి ఎక్స్ప్రెస్ లో సాంకేతిక లోపం. తుని సమీపంలో రైలులో ఒక్కసారిగా పొగలు. మాకు ఇందిరమ్మ చీరలు అవసరం లేదు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వండి. ఆంతోల్ మున్సిపాలిటీలో మంత్రి దామోదర రాజనరసింహ సభలో మహిళల నిరసన. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాలవబుగ్గలో ప్రసిద్ధి చెందిన శ్రీ బుగ్గరామేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఆలయ ఈవో మద్దిలేటి, ఆలయ చైర్మన్ నారాయణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ, కల్లె లక్ష్మీ నరసింహ శర్మ బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు చేసి లగ్నపత్రికను రాశారు. ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నట్లు ఆలయ ఈవో మద్దిలేటి వెల్లడించారు. ఫిబ్రవరి 14న కాల్వ గ్రామం నుంచి బుగ్గరామేశ్వర స్వామి వర ప్రయాణం జరగనుండగా 15న అంకురార్పణ, ధ్వజారోహణతో పాటు మహాశివరాత్రి జాగరణ నిర్వహించనున్నారు. 16న స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం, 17న స్వామివారి రథోత్సవం భక్తుల మధ్య ఘనంగా జరగనుంది. ఫిబ్రవరి 18న వసంతోత్సవం, పారువేట, ఫిబ్రవరి 19న బుగ్గరామేశ్వర స్వామి కాలువ గ్రామానికి తిరుగు ప్రయాణం ఉంటుందని తెలిపారు. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఈవో మద్దిరెడ్డి పిలుపునిచ్చారు. కళ్యాణి 5,126 అతని 14,35 ఓడితకారి 26 ఏం ప్రవర్ధమానస్య పంచాంగీ ఏం ప్రవర్ధమానస్య స్వస్తి శ్రీ విశ్వావసునా సంవత్సరే ఉత్తరాయణే శశివృతో మాఘమాసే కృష్ణపక్షే త్రయోదశ్యాం సాయంకాలం 5:05 ఉపనిషత్తు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 7:45 సోమవారం ఉదయం ప్రభోత్సవం, ఉదయం సింహవాహనం, సాయంకాలం నందివాహన సేవ. 17వ తారీఖు మంగళవారం సాయంకాలం రథోత్సవము, 18వ తారీఖు బుధవారం ఉదయం వసంతోత్సవము, సాయంకాలం పారగేట. 19వ తారీఖు గురువారం శ్రీ స్వామివారు తిరిగి కాలువ గ్రామాలకు తిరుగు ప్రయాణం. 14వ తారీఖున కాలువ గ్రామం నందు రాత్రి 8 గంటల నుంచి వర ప్రయాణం చేస్తున్నారని మోతదిలే దేవస్థానం అందే చెప్తున్నా నీకు నేను. స్వామి మాకు ఇందిరమ్మ చీరలు అవసరం లేదు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాము అన్నారు, ఇవ్వండి. ఇక ఆంతోల్ మున్సిపాలిటీ మంత్రి దామోదర రాజనరసింహ సభలో మహిళల నిరసన చీరలు పంపిణీ చేస్తుండగా మాకు చీరలు అవసరం లేదంటూ మహిళలకు హామీ ఇచ్చిన 2,500 రూపాయలు కావాలంటూ నిలదీసిన మహిళ అయితే నీ ఇష్టం అంటూ సమాధానం ఇచ్చిన మంత్రి దామోదర రాజనరసింహ. విశాఖపట్నం ప్రజలకు ఎన్డీఏ కూటమికి అవినాభావ సంబంధం ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. హెల్దీ వెల్దీ హ్యాపీనే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక భిన్న వాతావరణం ఉంటుందని తెలిపారు. అనకాపల్లి జిల్లా వైభవం చాలా గొప్పదని చెప్పుకొచ్చారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు విశాఖ ఉత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన కర్టెన్ రైజ్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోగో, టీషర్ట్, ఈవెంట్ బ్రోచర్స్ లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు అనిత, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, బాల వీరాంజనేయ స్వామి, సంధ్యారాణి, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత ప్రసంగించారు. ఏకకాలంలో విశాఖపట్నం, అనకాపల్లిలో ఈ ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక సాగరం నుంచి శిఖరం వరకు టైటిల్ తో ఇండియన్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వివరించారు. ఇక ఏటికొప్పాక బొమ్మలు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయని వివరించారు. ఈ ఉత్సవాల్లో ప్రజలకు సహకరించాలని హోంమంత్రి అనిత సూచించారు. అలాగే ఈ ఉత్సవాలకు సంబంధించి పోలీసులకు సహకరించాలని హోంమంత్రి మరొకసారి విన్నవించారు. సైక్లోన్ హ్యారీ ఇటలీలో దక్షిణ భాగాలను అతలాకుతలం చేస్తోంది. సిసిలీ, సార్డినియా, కలబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రాకాసి అలలు సుమారు 9 మీటర్ల ఎత్తుకు ఎగిసి పడుతున్నాయి. సముద్రపు నీరు రోడ్లపైకి చేరుకోవడంతో తీర ప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అధికారులు ఈ రోజు తుఫాను ప్రభావం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. శారీరక వైకల్యం, వృద్ధాప్యం, అనారోగ్యంతో గడప దాటని వారికి అండగా ఉండేందుకు డిగ్నీ మూవ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ముఖ్య అతిథి సాయి ప్రసాద్ విశ్వనాథన్ అన్నారు. దేశంలోనే మొట్టమొదటి ప్రీమియర్ లగ్జరీ సహాయ రవాణా వ్యవస్థను సంస్థ ఎండి వెంకటరమణ ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. అంగవైకల్యం ఉన్నవారు ఒక చోటి నుండి మరో చోటికి వెళ్లేందుకు వీల్ చైర్స్ తో పాటు శిక్షణ పొందిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. నా పేరు సాయి ప్రసాద్ విశ్వనాథన్. నా పేరు సాయి ప్రసాద్ విశ్వనాథన్ అండ్ ఈరోజు డిగ్నీ మూవ్ టీమ్కి నా హార్టీ కంగ్రాచులేషన్స్. బికాస్ ఇలాంటి ఒక సర్వీస్ మన స్టేట్కి, మన కంట్రీకి ప్రొవైడ్ చేసి చాలామంది వికలాంగులని, ఎవరికైతే నీడ్స్ ఉన్నాయో, మొబిలిటీ నీడ్స్ ఉన్నాయో, వాళ్ళందరినీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చాలా సేఫ్గా, సెక్యూర్గా అండ్ డిగ్నిటీతో మూవ్ చేయడానికి ఒక ఆంటర్ప్రెన్యూరియల్ సొల్యూషన్ తీసుకొచ్చిన ఎంటైర్ టీమ్కి నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, ఇలాంటి ఎన్నో సర్వీసెస్ బయటికి రావాలి అని చెప్పి అండ్ ఈ సర్వీస్ కూడా మన కంట్రీలో నంబర్ 1 కంపెనీగా ముందుకు రావాలని హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అన్ని ఉన్న భూములకు కంచె వేశారు. నిజాంపేట సర్కిల్ బాచుపల్లిలోని సర్వే నెంబర్ 142, 143, 144లో దాదాపు 3 ఎకరాల భూమి తమ భూమిని కనీస సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా తమ భూమిలో కంచెను కూల్చి హైడ్రా అధికారులు ఆక్రమించుకున్నారని స్పీడ్ విద్యుత్ వెంచర్ నిర్వాహకులు ఆరోపించారు. ఈ చర్యలపై ఎంబైఎస్ స్పీడ్ విద్యుత్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ భూములు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యుఎల్సి పరిధిలోకి రావని, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్రైవేటు పట్టా భూములేనని సంస్థ స్పష్టం చేసింది. సర్వే నెంబర్లు 142/A, 143/A, 144/Aలలో ఉన్న సుమారు 20 ఎకరాలు 14 గంటల భూమిని తాము రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడ్లు మరియు సేల్ అగ్రిమెంట్లు కమ్ జీపీఏల ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేశామని సంస్థ తెలిపింది. ఈ భూములపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని జిల్లా కలెక్టర్ కార్యాలయం జారీ చేసిన యుఎల్సి స్పష్టీకరణలు దీనిని నిర్ధారిస్తున్నాయని పేర్కొంది.
ఈ భూములపై గతంలో హైకోర్టులో విచారణ జరిగిందని, హైకోర్టు ఉత్తర్వుల మేరకు 27 జనవరి 2026న సంయుక్త సర్వే జరగాల్సి ఉండగా ఆ సర్వే పూర్తయ్యేలోపే హైడ్రా ఫీల్డ్ అధికారులు ముందస్తు నోటీసులు లేకుండా భూమిలోకి ప్రవేశించి తమ ఫెన్సింగ్ తొలగించి హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారని సంస్థ ఆరోపించింది. తాము టైటిల్ డాక్యుమెంట్లు, యుఎల్సి స్పష్టీకరణలు చూపించినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా చర్యలు చేపట్టడం చట్ట విరుద్ధమని స్పీడ్ విద్యుత్ వెంచర్ పేర్కొంది. హైడ్రా చర్యలను తక్షణమే పరిశీలించాలని, తమ ఫెన్సింగ్ ను తొలగించి తిరిగి సంస్థకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వాలని సంస్థ డిమాండ్ చేసింది. అని క్లియర్గా మీ యొక్క రిప్రజెంటేషన్ క్లియర్గా చెప్పడం జరిగింది. అది క్లియర్గా 27వ తారీఖున వాళ్ళు ఎక్నాలజ్మెంట్ మా దగ్గర ఉంది. ఎవరైతే కలెక్టర్ ఎక్నాలజ్మెంట్, తహసీల్దార్ గారి ఎక్నాలజ్మెంట్ ప్లస్ ఏడిఎస్ఎల్ఆర్ ఎక్నాలజ్మెంట్ ఉంది. తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఏడిఎస్ఎల్ఆర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఒక నోటీసు ఆల్రెడీ వాళ్ళకి ఎవరైతే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో హద్దుదారులు ఎవరైతే ఉన్నారో అన్ని సర్వే నెంబర్లకి ఒక నోటీస్, అంటే తెలుగు యూనివర్సిటీ వాళ్ళకి, చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి, తర్వాత ఇంకెవరైతే పక్కన ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరిహద్దులో ఉన్న డ్యూ ప్రొసీజర్ ప్రకారం 27వ తారీఖు 27 జనవరి వరకు మీకు ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయండి అని చెప్పి రిటర్న్గా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఒక సినిమా స్టార్ట్ అయింది. ఇచ్చిన వెంటనే తెల్లారి నుంచి ఒక రిప్రజెంటేషన్ వేరే ఏదో ఎంక్రోచ్ అయ్యారు, వీళ్ళు స్పీడ్ విద్యుత్ వాళ్ళు ఎంక్రోచ్ అయ్యారు అన్నట్టుగా ఏదో రిప్రజెంటేషన్ అయ్యారు. ఇది అనుకోకుండా హైడ్రా వాళ్ళు పొద్దున 6 గంటలకు, ఉదయం 6 గంటలకు మొదలై మొత్తం డిస్మాంటిల్ చేసుకుంటూ చేశారు. నేనేమంటున్నాను అంటే ఒక సామాన్యులు వితౌట్ నోటీస్ కానీ ఎటువంటి ముందు ఏదైతే నోటీస్ ఇవ్వకుండా సమాచారం లేకుండా కూడా టోటల్గా వన్ సైడెడ్గా ఎటువంటి మా వైపు వ్యూ వినకుండా ఆల్రెడీ ఎవరైతే మనం ఏదైతే ఉందో మా రిప్రజెంటేటివ్స్ వచ్చి ఇగో డాక్యుమెంట్ చూడండి, కోర్ట్ ఆర్డర్ చూడండి, సర్వే నోటీస్ చూడండి. మినిమం సర్వే నోటీస్ అంటే గవర్నమెంట్ ఇచ్చిందే కదా, అది గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని కూడా ఇంకో గవర్నమెంట్ ఏజెన్సీ వినకపోతే చూడకపోతే ఎవరికి చెప్పుకోవాలి మనం? ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ లో కామన్ గా జరిగేది ఏంటి, ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినప్పుడు ఎవరైనా ఒక బలవంతుడు ఉండేది. హైదరాబాద్ లోని దుర్గం చెరువు నిర్వహణ బాధ్యతలను హైడ్రా పూర్తి స్థాయిలో స్వీకరిస్తుందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్రపు డెక్కల వల్ల చెరువు నీరు కలుషితమై పర్యాటక రంగం తీవ్రంగా ప్రభావితమైంది. దీని కారణంగా ఇక్కడ పర్యాటక బోట్లు నడవడం అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా జీహెచ్ఎంసీ, జలమండలి, నీటిపారుదల శాఖ, రహేజా ప్రతినిధులతో కలిసి ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. కరాటే కళ్యాణిపై దాడికి యత్నం, టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తున్న ఇద్దరు నిందితులను కరాటే కళ్యాణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆదిబట్ల వండర్లా వద్ద నిందితులు ప్రచారం చేస్తుండగా పంజాగుట్ట పోలీసుల సహాయంతో కళ్యాణి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు కళ్యాణిపైకి దూసుకువచ్చి ఆమె చున్నీ లాగినట్లు సమాచారం. చేశారా లేదా అన్నో టచ్ చేశారు. రెస్పెక్ట్ లేదా నీకు? రెస్పెక్ట్ లేదా మీకు? తమాషా మొత్తం తమాషా మొత్తం నన్ను కూడా హోంగార్డుపై రాళ్లతో యువకుల దాడి,
హైదరాబాద్ లంగర్ హౌస్ పరిధిలోని బాగ్దాద్ కాలనీలో హోంగార్డ్ ఆలింపై 2 యువకులు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. గొడవ పడుతున్న యువకులను విడిపించేందుకు హోంగార్డ్ ఆలిం వెళ్లారు. ఈ క్రమంలో ఆ యువకులు అతనిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో రాయి తగలడంతో హోంగార్డ్ ఆలిం కుప్పకూలిపోయాడు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వెలుగులోకి రావడంతో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. వేగంగా వెళ్తున్న ట్రక్కుకు కూడలిలో బస్సు అడ్డు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాద తీవ్రతకు బస్సు రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకు వెళ్లింది. బైక్ పై వెళ్తున్న 2 సహా 12 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఏప్రిల్ 20వ తేదీన విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం జరగనుందని, సంబంధిత ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని వివిధ విభాగాల అధికారులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. ఆనువంశిక ధర్మకర్త తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించే వారికి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు, దాతలకు అంతరాలయ దర్శనాలు కల్పించే విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని, ఇక స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలని, ఇతర కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. 19వ తేదీ రాత్రి 6 గంటల నుంచి సాధారణ దర్శనాలు నిలిపివేస్తామనే విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియపరచాలని సూచించారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, చందనోత్సవ వేడుకకు సజావుగా జరిపించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అధికారులతో కలిసి స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్లో చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చందనోత్సవం వేడుకను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. టికెట్ల విక్రయ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, నగర పరిధిలోని అనుకూల ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నిర్ణీత సమయంలోగా టికెట్ల విక్రయాల ప్రక్రియను పూర్తి చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఎంత మనము అంతరాయ టికెట్స్ రెస్ట్రిక్ట్ చేసాం, 500 అన్నాము, మళ్ళీ 530 ఇచ్చామా, 60 ఇచ్చామా? హామీల అమలుపై వైకాపా నిరసన. విశాఖపట్నం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విశాఖ గురుద్వారా జంక్షన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలు నిరసన తెలిపారు. నగర మహిళా విభాగం అధ్యక్షులు పేడాడ రమణీ కుమారి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వహణ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో కూటమి ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించకపోగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 పథకాలను విస్మరించారని విమర్శించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు పెన్షన్ వంటి పథకాలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడులకు దిగుతోందని ఆరోపించారు. ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన చూస్తే ఏ విధంగా ఉందంటే, పాతకాలంలో ఒక సామెత ఉంది, ఆడలేక మధ్యలో ఓడని. ఎందుకైనా ఆడలేకపోయావంటే మధ్యలో కొట్టేవాడు సరిగా కొట్టలేదు, అందువల్ల నేను ఆడలేకపోయాను అన్నాడట. ఆ విధంగా ఉంది ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి పాలన అని చెప్పడానికి మేము చాలా చింతిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారు, కళ్ళబొల్లి మాటలు చెప్పారు, ప్రజలు నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తీసుకొని గాలికి ఎగిరిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఈ రోజు ప్రజలకి, ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అమ్మఒడికి ఏదో పేరు మార్చి తల్లికి వందనం అన్నారు, దాన్ని వేసేటువంటి పరిస్థితి లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. రైతులకి భరోసా అన్నారు, సుమారు 40,000 వేయాల్సిన 2 ఏళ్లలో వేయాల్సినటువంటి అమౌంట్ 8,000 మాత్రమే రైతులకి రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే రాష్ట్రాన్ని ఎడు తీసుకువెళ్తారు. అనేకమైన హామీలు ఇచ్చారు, మహిళలకు ఇచ్చారు. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి గ్యాస్ కొట్టారు. మరి ఈ రోజు ఆ 3 సిలిండర్లో 1 సిలిండర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ అయితే పూర్తిగా చెట్టెక్కేసింది. 8 నెలల వాయిదాలు ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు పూర్తిగాను. అంటే ఇవన్నీ చూసి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? పేదలకు ఇచ్చిన హామీలను
హామీలన్నీ కూడా ఈ రోజు అమలు చేయకుండా సూపర్ 6లు అన్నారు, సూపర్ 7లు అన్నారు. ఏ ఒక్కటి కూడా అమలు అవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు. మేము ఒకటే ఈ రోజు ప్రజల తరపున, పేద ప్రజల తరపున, నిరుద్యోగుల తరపున మేము చెప్తున్నది ఒకటే, పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము. మీకు చేత కాకపోతే గద్దె దిగండి, పరిపాలన మాకు అప్పచెప్పండి, మేము అన్ని సరిదిద్దుతాం. అంతేగాని ఈ విధంగా ప్రజలకి, పేదలకి, విద్యార్థులకి, రైతులకి, మహిళలకి అన్యాయం. వివాదాస్పదంగా బిజినేపల్లి ఎస్ఐ వ్యవహార శైలి, యాక్సిడెంట్ ఘటనలో యువకులపై ఎస్ఐ వీరంగం షాట్, ఇక బనియంతో వచ్చి రెచ్చిపోయిన ఎస్ఐ శ్రీనివాస్ తాను చెబితే వినరా అంటూ బూతులు తిడుతూ చితకబాదిన ఎస్ఐ. బిజినేపల్లి వెలుగొండ గేటు దగ్గర ఆటోను ఢీకొట్టిన కారు డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నాడని పిఎస్ కు తీసుకొచ్చిన యువకులు, బ్రీత్ అనలైజర్ ను టెస్ట్ చేయాలని రైటర్ ను కోరిన యువకులు రేపు రావాలని రైటర్ సమాధానం ఇవ్వడంతో యువకుల వాగ్వివాదం విషయం తెలుసుకుని షార్టు బనియంతో పిఎస్ కు వచ్చిన ఎస్ఐ శ్రీనివాస్ యువకులను బూతులు తిడుతూ చితకబాదిన ఎస్ఐ. ఈరోజు ఎల్గొండ కాలనీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ముందల వెళ్తున్న ఆటోను వెనక నుంచి కారు వచ్చి గుద్దేసింది. ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము. మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక ఆ కార్ అతను బిజినపల్లి లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి, బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసి తోలుకుపోండి, రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే కానిస్టేబుల్ ఉండి రిపోర్టర్ ఆయన ఏమంటారు, ఆయన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాసే సార్ ఉండి వద్దు అట్లా వద్దు, మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరు అంటే, మేము ఎస్ఐతో మాట్లాడినాం, ఏఎస్ఐతో మాట్లాడినాం, మేము తోలుకోపోతాం, రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం, మీరు తోలుకోపోండి పర్వాలేదు, ఏం ఇబ్బంది లేదు, కానీ బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసినాక తోలుకుపోండి అని చెప్తే దానికే కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి, లంజ కొడుకు మీ అమ్మని దేంగా ఇట్లా లంబడి కొడుకులారా మీరు ఎందుకు వచ్చి స్టేషన్లో వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము ఏం అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాం, మమ్మల్ని భయపెడుతున్నాడు. ఈ విషయం గురించి మేము ఈరోజు ఇక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము సార్. ఎస్ఐ సార్ కూడా వాళ్ళు పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చింది కూడా నార్మల్ యూనిఫామ్లో రాకుండా బనీల్ మీద అండర్వేర్ బనీల్ మీద డ్రైవర్ మీద వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఎవరంటే మమ్మల్ని బండ బూతులు. హైదరాబాద్ బేగంపేట కంట్రీ క్లబ్ డార్లింగ్స్ డే అవుట్ 2026 ఫ్యాషన్ షో అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యుల కోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న నిర్వహించే ఈ కార్యక్రమం పోస్టర్ను సంస్థ చైర్మన్ వై రాజీవ్ రెడ్డి ఆవిష్కరించారు. ఇక పటాయ థీమ్ తో సాగిన ఈ ఫ్యాషన్ లో అందాల ముద్దుగుమ్మలు, ఇండో వెస్టర్న్, ఇక పార్టీ వేర్ కలెక్షన్స్ లో వయ్యారాల నడకలతో ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా చలో పటాయ విఐపి ఇంటర్నేషనల్ మెంబర్షిప్ కార్డును కూడా లాంచ్ చేశారు. The most important announcement is any of the country club members gives one introduction, gets one to the family. He will get 2 nights, 3 days stay at Pattaya. And any member also wants to upgrade himself by paying about 50,000 rupees. He can upgrade himself and get a card, Chalo Pattaya card. So my dear friends, we have been growing only because of member satisfaction, and I don't think so any other company has got such an amazing goodwill. So all the members are, we are trying to take them to Thailand, Bangkok, Pattaya and Phuket, and I'm sure I think they will have a great time. This is a turning point of country clubs getting overseas in a huge manner. How many days it is valid? This is valid for 1 year. 1 year. Okay. Which places is available? We are available in Bangkok, Phuket, Pattaya, and now we are also exploring other places in the east. Philippines we are exploring, Bali we are exploring. What is the cost of the card? Cost of the card is 1 lakh. 1 lakh. How many members allowed? How many members? Members allowed. It's a family card. It's a family card. You can take 2 plus 2. Okay. 2 plus 2 kids. 4 members. Okay. It has been a family club all the way, and so you see the number of ladies and children. కాకినాడకు సంబంధించి సింహాద్రి ఎక్స్ప్రెస్ లో సాంకేతిక లోపం, తుని సమీపంలోని రైలులో ఒక్కసారిగా పొగలు. విశాఖ గుంటూరు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ 2 గంటలు హంసవరంలో నిలిచిపోయిన రైలు.
బెడ్ వర్క్ షాపులో అగ్ని ప్రమాదం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటుకున్న మంటలు. సునీత బెడ్ వర్క్ దుకాణంలో మంటలు అదుపులోకి తెస్తున్న 2 ఫైర్ ఇంజన్లు, పక్కనే గ్యాస్ సిలిండర్స్ గోదాం ఉండడంతో ప్రమాదం ముంచుకొస్తోందని స్థానికుల ఆందోళన. సకాలంలో మంటలు ఆర్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 26 కోట్లతో తెనాలిలో 50 పడకల నూతన ఆయుష్ హాస్పిటల్. మంత్రి నాదెండ్ల మనోహర్. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ వైద్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రానికి 5 ఆయుష్ హాస్పిటల్స్ మంజూరు చేయగా అందులో భాగంగా తెనాలికి 26 కోట్ల వ్యయంతో 50 పడకల ఆయుష్ హాస్పిటల్ మంజూరు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా తెనాలిలోని కొత్తపేటలో ఉన్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణాన్ని మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయుర్వేదంతో ఆరోగ్యం సాధ్యమవుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలుష్య సమస్యల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఆయుర్వేద వైద్యానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తెనాలికి 50 పడకల ఆయుష్ హాస్పిటల్ మంజూరు కావడం గర్వకారణమని అన్నారు. ఆ రోజుల్లో పాపులర్గా ఉన్న ఒకే ఒక ఆయుధం అనాలో లేకపోతే మనం మంచి ఆరోగ్యం అనాలో దాన్ని బేస్ చేసుకుని ప్రజలు ఏ విధంగా ఒక నమ్మకంతో ఆయుర్వేదాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళేవాళ్ళు. అది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న మన పర్టికులర్ డ్రగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆయుర్వేదం మీద బయాలజికల్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ వల్ల కానివ్వండి, లేకపోతే ప్రాంతాల వారీగా ఉన్న సమస్యల్ని బేస్ చేసుకుని వాటన్నింటినీ అధిగమించుకుంటూ 100% ఇతర దేశాల్లో బాగా పాపులర్గా ఉన్న మన వెస్టర్న్ మెడిసిన్స్తో పాటు ఆయుర్వేదం ఈ రోజున పోటీ పడుతూ ముందడుగు వేస్తూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయుష్ హాస్పిటల్స్ అనేది ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రానికి 5 కేటాయించారు. అందులో మనకి గర్వంగా మనకి తెనాలికి 50 పడకల ఆయుష్ హాస్పిటల్ 26 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం జరిగింది. తెనాలి పట్టణంలో ప్రముఖంగా ఉన్న మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 120 సంవత్సరాల చరిత్ర. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మందికి అవుట్ పేషెంట్లుగా కూడా మనం ట్రీట్ చేసేవాళ్ళం. గతంలో మున్సిపాలిటీ నుంచి ఫ్రీ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేసాం. అయితే దాదాపు డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది, పడిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రాంగణాన్ని చక్కగా వైద్య సేవల కోసం ఉపయోగించాలనే ఆలోచనతో ఇదివరకు ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ పక్కనే ఈ 50 పడకల ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం ఏదైతే మనకి మంజూరైందో దానికి ముందుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మంచి మిత్రుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి నేను ఈ సందర్భంగా తెనాలి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఉగాది నుంచి 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు. ఉగాదిలోపు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి. గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వాములు కావాలి. గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో స్వజాతీయ మొక్కలకు ప్రాధాన్యం. పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటాలి. 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయా శాఖల భాగస్వామ్యంపై దిశానిర్దేశం. అమరావతి రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు ఉగాదిలోపు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఉగాది నుంచి గ్రీన్ కవర్ యాక్షన్ ప్లాన్ అమలు కావాలని ఆదేశించారు. ఇక పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటేందుకు తీర ప్రాంతాల్లో పెనుగాలులు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కల పెంపకానికి సిద్ధం కావాలనే నిర్దేశం చేశారు. గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుల్లో స్వజాతీయ వృక్ష జాతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత వర్గాలకు సూచనలు చేశారు. మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖతో పాటు వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.